మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ వాగ్దాన ప్రార్థన కుడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి ప్రభువు నడిపించును గాక. ఆమేన్. పోయిన నెల నేను నిన్ను బాగు చేసేదను అని దేవుడు వాగ్దానం చేశాడు. గడిచిన నెలంతా, నిన్నటి నెలకు మాత్రమే కాదు, రాబోతున్న దినాలలో కూడా ప్రతి విషయంలో దేవుడు నిన్ను బాగు చేసి, ఆరోగ్య విషయంలో ఆరోగ్యాన్ని ఇచ్చి, ఒకవేళ బాగు చేయబడని పరిస్థితుల్లో ఉంటే దేవుడు బాగు చేసి నడిపించును గాక. ఈ నెల కూడా ఒక వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నేను చదువుతాను. ఆ మాటను మీరు గుర్తుపట్టండి. అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి వాగ్దానాన్ని మీరు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అది దేని విషయమై వ్రాయబడిందో మనము కాస్త పక్కన పెడితే, ఇక్కడ దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ, మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, ఆయన ఇచ్చిన దర్శనం, ఆయన చెప్పిన మాట, ఆయన చూపిన బాట, అది తప్పక జరుగుతుంది, అది తప్పక నెరవేర్చబడుతుంది. అది తప్పక నెరవేర్చబడుతుంది, అది తప్పక జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఇది జరగలేదు, అది జరగలేదు, ఇది నెరవేర్చబడలేదు, అది నెరవేర్చబడలేదు అనే కలవరాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, ఆందోళన మధ్యలో, ఇబ్బందుల మధ్యలో కృంగిపోయి, కృషించిపోయి, ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అది తప్పక జరుగును. ఈ సంవత్సరం ప్రారంభంలో 31వ తారీఖున దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను వారి మధ్యలో నివసించి సంచరించేదను. ఆయన సంచరిస్తే ఏం జరుగుతాయో ఒక్కొక్కటిగా మనం వింటూ వచ్చాము. ఒకవేళ దేవుడు నాతో లేడేమో, ఆయన నా మధ్యలో లేడేమో, ఆయన నాతో ఉండలేదేమో, 1వ నెల 2వ నెల లేదా బైబిల్ చదివేటప్పుడు లేదా ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు వాగ్దానాలు ఇచ్చి, దేవుడు మనలను దర్శించి మాట్లాడితే ఈ నెల చివరి నెలకు వచ్చాము. ప్రారంభపు దినాన వాగ్దానం చేసినటువంటి నమ్మదగినటువంటి దేవుడు, అయ్యో ఇప్పుడు మన జీవితంలో ఏ కార్యము జరిగించలేదు, ఏది నేను పొందుకోలేదు, సమయం అయిపోతుంది, ఇక టైం అయిపోతుంది, జరుగుతుందో జరగదో అని మనము గత దినాలలో దేవుడిచ్చినటువంటి మాట కానీ, చెప్పిన వాగ్దానము కానీ, ఆయన చేసిన ప్రతిదీ మన జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేర్చబోతున్నాడు, తప్పకుండా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అక్కడ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, గమనిస్తే, ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకో, తప్పక జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పక జరుగుతుంది. ఇది జరగదు, అబ్బేబే ఇక అవ్వదు,
ఇక కుదరదు అనడానికి లేదు. మాట ఇచ్చి తప్పని వాడు మాట ఇచ్చాడు. కాస్త ఆలస్యము కావచ్చు, కొంచెము జాగు కావచ్చు, కొంచెము తడవు కావచ్చు. మనము కనిపెట్టుకొని ఉంటే మీరు యెషయా గ్రంథములో ఒక మాటను చదువుతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, కావున మీ యందు దయ చూపవలెనని ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకు ఆలస్యము చేస్తున్నాడు ఆయన అంటే, మీ యందు దయ చూపవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులుగా మార్చబడతారు. ఆయన యందు, ఆయనను బట్టి, ఆయనను గురించి కనిపెట్టుకొని ఉన్న వాళ్ళందరూ ధన్యులుగా తీర్చిదిద్దబడుదురుగాక. ధన్యులు అంటే అర్థం ఏమిటంటే ఆశీర్వదించబడిన వాళ్ళు, బ్లెస్సెడ్ పీపుల్. ఆయన దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడు. తగు సమయం కోసం ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో జీవము కలిగిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. ఇంతకుముందు మీ జీవితంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో చూడండి. కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదివితే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఏమై ఉన్నవండి? నిశ్చయములై ఉన్నవి. ఫుట్నోట్లో కింద మూల భాషలో ఆమెన్. ఆమెన్ అంటే అట్లాగే జరుగునుగాక. ఎన్ని వాగ్దానాలు ఉన్నను, దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను, బైబిల్ పండితులు చెప్తారు 8,000కు పైగానే వాగ్దానాలు ఉన్నాయని. ఎన్ని వాగ్దానాలు ఉన్నను, ఆయన చెప్పి చేయకుండా మానడానికి రాజకీయ నాయకుడు కాదు. ఆయన వాగ్దానము చేశాడు అంటే, ఒకవేళ మన పరిస్థితిని బట్టి, నడవడికను బట్టి, మన స్థితిని బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు సరిచేసి దాన్ని సర్ది, దాన్ని దిద్దుబాటు చేసి, ప్రక్షాళన చేసి మనకు తప్పకుండా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేటట్లుగా చేస్తాడు. అది తప్పక జరుగును, అది ఆలస్యము అవ్వదు. ఓపికతో కనిపెట్టు, కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దాని కొరకు తప్పక నెరవేరుతుంది, తప్పక దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, 1, 2, 3, 4 కాదు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో నీ జీవితంలో, ఎన్ని వాగ్దానాలు నీ జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో. మన తల్లిగారు, రాజారావు గారు తండ్రి గారు, వాళ్ళు చెప్తారు సాక్ష్యం. వాళ్ళు రక్షింపబడిన కొత్తలో రాజారావు గారికి, నీ పితరుల స్వాస్థ్యము నీకు ఇస్తాను అని దేవుడు ఎప్పుడో ప్రారంభపు దినాల్లో ఆ వాగ్దానం వచ్చింది వాళ్ళకు. అది ఇప్పుడు దేవుడు ద్వారాలు తెరిచాడు. ఎప్పుడో వాగ్దానం చేయబడింది, ద్వారం ఇప్పుడు తెరిచాడు. ఆలస్యమైన చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. మార్చడు, మరచిపోడు, నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీవు నమ్ము, విశ్వసించు, కనిపెట్టు, కనిపెట్టు, కనిపెట్టు. దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. ఒక్క మాటను మీరు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యములో ఒక చిన్న మాటను మీరు చదువుతారు. ఆ మాటను చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యము. గాలిని గుర్తుపట్టువాడు
విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కొయ్యడు. మీరు ఇక్కడ ఏం గమనించాలి? కనిపెట్టువాడు అప్రమత్తంగా ఉంటాడు. కనిపెట్టేవాడు ఎలాగుంటాడు? అప్రమత్తంగా ఉంటాడు. కలవరపడడు, ఆందోళన పడడు, కలత చెందడు, అదరడు బెదరడు, జడియడు వనకడు. ఎందుకంటే ఆ కనిపెట్టుకున్న వాడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయకూడదో, ఎప్పుడు ఎలాగుండాలో. ఒకవేళ వాగ్దానాలు ఆలస్యమయ్యాయి, దేవుని ద్వారా కార్యం జరగట్లేదు, మా పరిస్థితి ఎంతేనా, మా స్థితిగతులు ఎంతేనా, ఇంకా అవమానాల, ఇంకా నిందల, ఇంకా బాధల, ఇంకా కష్టాల, ఇంకా 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 ఎంతకాలము మేము ఓర్చుకోవాలి అని ఒకవేళ నువ్వు సందేహపడుతూ ఈ రాత్రి నా దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఉండవచ్చు. దేవుడు చెబుతూ ఉన్నాడు, అది తప్పక నెరవేర్చును, అది తప్పక జరగబోతూ ఉన్నది. ఆలస్యమని భావించొద్దు, ఓపికతో కనిపెట్టు, కార్యాలు జరగబోతూ ఉన్నాయి. దేవుడు ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. అద్భుతం జరగబోయే రాత్రి ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రార్థనలు వ్యర్థమవవు, నీ కన్నీళ్ళు నిరుపయోగముగా మార్చబడవు, నీ ఆశ నిరాశ కాదు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. తప్పక దేవుడు నెరవేర్చబోతున్నాడు, తప్పక జరగబోతుంది. మాట ఇచ్చినవాడు మనిషి కాదు, మాట ఇచ్చినవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. నోటి మాట ద్వారా సమస్తము కలగజేసిన వాడు, అబద్ధమాడజాలని జీవము కలిగిన దేవుడు మాట ఇచ్చాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నను, ఎన్ని జరిగినను, నువ్వు కనిపెట్టుకొని ఉండు, నువ్వు కనిపెట్టుకొని ఉండు, కార్యాలు చూస్తావు. అది నెరవేరాలంటే, అది జరగాలి అంటే, అది అనుభవించాలి అని అంటే కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేయాలి? కొంచెం నోరు తెరిచి చెప్పండి. ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉంటే ఏం జరుగుతుంది? కనిపెట్టుకొని ఉండే వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు ఏమిటి? ఈ రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. కనిపెట్టుకొని ఉంటే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివినప్పుడు, తన కొరకు కనిపెట్టుకొని ఇండువాని విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేయగలవాడెవడు? కార్యం ఎవరు సఫలం చేస్తాడు? ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నాయి అని చాలామంది అనుకుంటున్నా, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు. ఆయనే శక్తి కలిగినటువంటి దేవుడు. వాక్యాన్ని గమనించండి. ఈరోజు వాగ్దానం ఏమిటంటే, అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. నెరవేరుతుంది, జరుగుతుంది నీ పట్ల. అయితే కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యం అవుతుంది అని కలవరపడక, ఆలస్యం అవుతుంది అని కంగారు పడక, నువ్వు కాస్త ఓపికతో కనిపెట్టుకొని ఉంటే, చూడండి అక్కడ యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండే వాళ్ళ విషయంలో దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. నీవు తప్ప ఎవరయ్యా నాకు కార్యాన్ని జరిగించేది? మనం కనిపెట్టుకున్నది ఆయన మీద, మనము ఆశపడింది ఆయన మీద, మనము చూస్తుంది ఆయనను, మనము దృష్టి ఉంచింది ఆయనను. వీళ్ళు నా వైపే చూస్తున్నారు, నేను చేయను. ఎవరినన్నా ఒక 10,000 డబ్బులు అడిగామనుకోండి, ఇస్తాను అంటారు. మనకు బాగా అర్జెంట్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చున్నాం అనుకోండి, లోపల ఉంటాడు, బయటికి రాడు. అంటే మేము వస్తే అడుగుదాం అనుకునే లోపల దొడ్డాకిట్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. కనిపెట్టుకొని ఓపిక లేక నీరసించి మనం వెళ్ళిపోతాం. అలా కాదు కదా. ఆయన కనిపెట్టుకొని ఉంటే, ఓపిక కలిగి ఉంటే, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అది చిన్నదా పెద్దదా,
ఇది చేయను, నేను ఇది నా వల్ల అవ్వదు, ఇది కుదరదు, ఎందుకు వచ్చావు నా దగ్గరికి, అసలు నేనేంటి అని ఆయన అనేవాడు కాదు. ప్రతి విషయాన్ని, ప్రతి కార్యాన్ని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు నీ జీవితంలో. నువ్వు చేయాల్సిందంతా ఒకటి, ఆయన కోసము ఓపికతో కనిపెట్టుకొని ఉంటే చాలు. ఓపికతో కనిపెట్టుకొని ఉంటే చాలు. నా బలము, నా శక్తి, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని నువ్వు కలవరపడకుండా, నువ్వు కలత చెందకుండా ఆయన కోసం ఓపికతో నువ్వు కనిపెట్టుకొని ఉన్నావనుకో దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఏం చేస్తాడండి ఆయన? తప్పకుండా జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. అలా జరిగించుటకు, నెరవేర్చుటకు ప్రభు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆలస్యం చేయడు. ఒకవేళ ఆలస్యము అయినా అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు నీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఉన్నతమైనటువంటి నామానికి మహిమ కలుగునుగాక. కనిపెట్టుకోవాలి. తప్పకుండా దేవుడు కార్యాన్ని నెరవేరుస్తాడు. చూడండి, మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. దేనికోసం? విలువైన భూఫలం కోసం. విలువైన భూఫలము రావాలంటే ఏం జరగాలి? తొలకరి వర్షము, కడవరి వర్షము. తొలకరి వర్షము, కడవరి వర్షము. తొలకరి వర్షము, కడవరి వర్షము. తొలకరి వర్షం కురిసింది, విత్తనాలు విత్తాము, పంట మొలిచింది, పంట పైరుగా మార్చబడింది, దానికి ఎరువులు వేస్తున్నాం, మందులు కొడుతున్నాం, విత్తనాలు చల్లుతూ ఉన్నాం, పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, నా పంట అది పెరగలేదు, ఇది పెరగలేదు, ఇది అవ్వలేదని మనం వెళ్ళి దాన్ని ఏమన్నా పెంచుతామా? దాన్ని ఏమన్నా పెంచగలుగుతామా? దాని పట్ల ఏదైనా చేయగలుగుతామా? తొలకరి వర్షం రావాలి పని ప్రారంభించడానికి, పని సంపూర్తి చేయడానికి. కడవరి వర్షం కూడా రావాలి. కడవరి వర్షం ఏం చేస్తుందంటే పంటను పక్వానికి తీసుకొని వచ్చి, ఇందాక నేను మా బ్రదర్కు ఫోన్ చేశాను. బ్రదర్, మాకు వర్షం పడుతుంది, ఏంటంటే మాకు ఇంకొక వర్షం పడితే మంచి పంటలు పండుతాయి, ఒక్క వర్షం పడితే మంచి పంటలు పండుతాయి, మిరప, పత్తి, మాకు మంచి పంటలు పండుతాయి, ఒక వర్షం కావాలి మాకు అని కడవరి వర్షం కోసం వ్యవసాయదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ కడవరి వర్షమే పంటను పరిపక్వానికి తీసుకొని వస్తుంది. వ్యవసాయదారుడికి ఒక విలువైనటువంటి భూఫలము రావాలి అని అంటే విత్తాడు, పొలమును తీసుకొని విత్తాడు. విత్తిన దానిని పంటగా మారి దాన్ని కోసి దాన్ని కళ్ళములో చేర్చుకొని అది పంటగా చేతికి వచ్చి దాన్ని సొమ్ముగా మార్చుకునేంత వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉంటాడు. మనలాగా కంగారు పడాడు. ఇక్కడ జరగలేదని ఇంకొక చర్చికి, అక్కడ జరగట్లేదని ఇంకొక దగ్గరికి, ఇక్కడ జరగట్లేదని మరొక దగ్గరికి, అక్కడికి దగ్గరికి అరడజన్ చెప్పులు అరిగిపోయేంత వరకు తిరగడు. నా దేవుడు ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, నాకు ఇచ్చిన ఈ సంఘములో ఉన్నా తప్పక దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏముంది? వ్యవసాయదారుడికి ఓపిక ఉంది, కనిపెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ అంతా దాని మీదనే, ఆయన ధ్యాస అంతా దాని మీదనే, ఆయన ఆలోచన అంతా దాని మీదనే. మనము కూడా జీవము కలిగినటువంటి దేవుని కార్యాలు, ఎన్ని వాగ్దానాలు చేశాడో,
ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో, ఒకవేళ అవి ఇప్పటి వరకు నీ జీవితంలో నెరవేర్చబడకపోయినా, అది జరగకపోయినా, అది తప్పక దేవుడు నెరవేర్చబోతున్నాడు. అది తప్పక జరగబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పక ఈ 2024వ సంవత్సరము చివరి దినములలో దేవుడు జరిగించునుగాక, తప్పక నెరవేర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఆలస్యమైనను ఏం చేయాలట? ఓపికతో కనిపెట్టుకోవాలి. వాళ్ళకి అది జరిగింది, ఇది జరిగింది అనకు. తగు సమయం ఉంటుంది. ఆ సమయంలో నీకు ఇవ్వాల్సింది దేవుడు ఇస్తాడు. ఆ టైంలో దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు పరిచర్యలో దేవుడు జరిగించబోతున్నాడు. 7 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు ప్రభువు నామానికి మహిమకరంగా మనము చేశాము, ప్రార్థనలు చేశాము. దాని ఫలితము రేపు అనుభవించబోతూ ఉన్నాము. తప్పక దేవుడు ఒక గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలని ఒకసారి గట్టిగా లోపలికి వెళ్ళిపోతున్నాయి. అంటే పొద్దున్న మనం నాన్ వెజ్ తినలేదు కదా, అందుకు దేవుడు ఇప్పుడు తినిపిస్తున్నాడేమో. తప్పక జరుగుతుంది, తప్పక నెరవేర్చబడుతుంది. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. విలువైన ఫలాన్ని, భూఫలాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఘనంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకొక మాటను కూడా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదువుదాం. యెషయా గ్రంథము, కీర్తనల గ్రంథము 25వ కీర్తన 3వ చరణాన్ని ఒకసారి చదవండి అమ్మా. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునందడు. దేవుని కొరకు కనిపెట్టుకుంటేనట, దేవుని కొరకు కనిపెట్టుకుంటే దేవుని బిడ్డలారా జరగలేదు. ఏమిటండి, వాళ్ళు కయ్యానికి కాలు దువ్వుతూ మనల్ని వెక్కిరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నా, అపహాస్యం చేస్తూ ఉన్నా, మీకేం అవ్వలేదే అని మనల్ని వెక్కిరించినా, దేవుని బిడ్డలారా ఒకటి గుర్తుపట్టండి, దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉంటే దేవుడు సిగ్గుపడనివ్వడు, మనల్ని తల దించుకొనివ్వడు, మనలను ఓడిపోనివ్వడు. ఆలస్యం జరగచ్చు. ఎందుకంటే మనం చదివాము యెషయా గ్రంథంలో, మీ యందు దయ చూపవలెనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కరుణించాలని నిలబడి ఉన్నాడు. న్యాయము తీర్చే దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళనందరినీ ధన్యులుగా మారుస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న వాళ్ళ ఎవరిని, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పొరపాటును కూడా సిగ్గుపడనీయుడు. వాగ్దానం ఉంది కదా, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. భయపడకుము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఎక్కడైతే తలదించుకునే పరిస్థితులు వచ్చాయో, ఎక్కడైతే నీకు విరోధంగా నీ శత్రువు కయ్యానికి కాలు దూవుతున్నాడో, నీ మీద పగ తీర్చుకోవాలని నీ పగవారు నీ మీద ఉరులు విసురుతూ ఉన్నారో, అపవాది నిన్ను ఓడించాలని, భక్తిలో నుండి పడగొట్టాలని, నీకు అవమానము కలిగేటట్లుగా సాతానుడు నీ శత్రువులను, నీ వారిని నీకు విరోధంగా రేపుతూ ఉన్నాడో, అవమానకరమైనటువంటి వాటిని నీకు జరిగేటట్లుగా చేస్తున్నాడో, అక్కడే తల ఎత్తే రోజు రాబోతూ ఉన్నది. దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. తప్పక జరగబోతుంది, తప్పక నెరవేర్చబడబోతుంది. అది ఇప్పుడే దేవుడు ప్రారంభించాడు నీ జీవితంలో. సిగ్గుపడనీయడు. సిగ్గుపడేటట్లుగా చేసే దేవుడు కాదు. తల ఎత్తుకొని రొమ్ము విడుచుకొని దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కాకపోతే ఆలస్యం అవ్వచ్చు, అంతవరకు ఓపికతో కనిపెట్టుకొని ఉందా.
అంతవరకు ఓపికతో. సిగ్గుపడనివాడట. బానిసలుగా వెళ్ళారు. రాజును దేవుడు ప్రేరేపించాడు, వెళ్ళి మందిరం కట్టుకోమన్నాడు. అప్పటికే చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నారు. తమ దేవుని గురించి గొప్పగా చెప్తున్నారు. అయ్యా, మా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? తన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ ఏమిటండి, ఆయన హస్తము కరుణిస్తుంది, బలపరుస్తుంది అని చెప్పాడు. శత్రువుల విషయంలో పగ తీర్చుకుంటాడు, మా పితరుల విషయంలో గొప్ప కార్యాలు చేసాడని రాజుతోనూ అక్కడున్న ప్రజలతోనూ చెప్పున్నారు. వీళ్ళు యెరూషలేముకు తిరిగి వెళ్తున్నారు, మందిరం కట్టే పని ఉంది. వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళకు వినబడింది, వీళ్ళ శత్రువులు వాళ్ళు ఇప్పుడు అన్నీ తీసుకొని వస్తారుగా, మార్గ మధ్యంలో మాటు వేసి వాళ్ళను కొట్టి దోచుకొని వాళ్ళను చంపుదాం, ఎట్లా కడతారో మందిరాన్ని చూద్దాం, ఒక్కడిని ప్రాణాలతో వదలకూడదు అని మాట్లాడుకొని ప్లాన్ వేసుకున్నారు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఇట్లా మేము వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో శత్రువులు మమ్మల్ని చంపుతారనే సమాచారం వచ్చింది, ఒకసారి మీ సైన్యాన్ని మాకు తోడుగా పంపి మా దేశం వెళ్ళేంత వరకు మాకు ప్రొటెక్షన్ ఇవ్వరా, మాకు కాపుదల ఇవ్వరా అని అడగడానికి ఎజ్రా గారికి సిగ్గు దోచిందట. అడగడానికి సిగ్గు దోచిందట. ఏం దోచిందండి? సిగ్గు దోచిందట. అప్పుడు ఒకటే ఒక ఆలోచన ఏంటో తెలుసా? రండి అందరము అహావా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మార్గ మధ్యములో మన శత్రువుల విషయంలో దేవుడు కాపుదలనివ్వాలి, మనలను కాపాడి మనలను రక్షించి నడిపించాలి, శుభ ప్రయాణము జరగాలి, ఆటంకాలన్నీ పడగొట్టబడాలి, మనము తలపెట్టిన ఏ కార్యము ప్రతిదీ ఆశీర్వాదకరముగా నెరవేర్చబడాలి, అది సఫలమవ్వాలి, ఒక గొప్ప కార్యము దేవుని ద్వారా మనము పొందుకోవాలి అని అక్కడ జనాలందరినీ అహావా నది దగ్గర పోగు చేసి అందరూ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి శత్రువుల విషయంలో ప్రయాణానికి శుభప్రదమైన ప్రయాణం కలుగునట్లుగా వారికిని తమకు కలిగిన వాటికిని వారి చిన్నవారికిని వారి ప్రయాణానికిని క్షేమము కలుగునట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రాజుని అడగడానికి సిగ్గుతోచి ఆ సిగ్గుతోచినప్పుడు మూతి ముడుచుకొని ముఖం ముడుచుకొని అలిగి వెళ్ళిపోకుండా ఏం చేశాడంటే అందరినీ సమకూర్చుకొని అందరినీ పిలిపించి ప్రార్థన చేశాడు. మనం కూడా దేవుడు కార్యాన్ని జరగనప్పుడు అటు పరిగెత్తుతాం ఇటు పరిగెత్తుతాం, అది చేస్తాం ఇది చేస్తాం తప్ప సంఘాన్ని సేవకుల్ని పిలిపించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుకుందాము అన్నటువంటి ఆలోచన రాదు. బైబిల్ చెప్తుంది, ఉపవాస ప్రార్థన వలననే కొన్ని వదిలిపోతాయి. ఓ పూట పస్తుంటే చస్తావా? పొద్దున టిఫిన్ చేయకుండా మధ్యాహ్నము భోజనం చేయకుండా ఉంటే చస్తావా? సాబవుగా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను సిగ్గుపడనీయుడు, తల ఎత్తుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎవరి దగ్గర తల వంచవు, చేతులు చాపవు, నా పరిస్థితి ఇది అని అడగకుండా ఆశ్చర్యకరుడైన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు సిగ్గుపడవు. బైబిల్ చెప్తుంది, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని దేవుడు సిగ్గుపడనీయడు. ఆలస్యం అవ్వచ్చు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆలస్యం అవ్వచ్చు, నువ్వు అడిగినవన్నీ పొందుకునేటట్లుగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆలస్యం అవ్వచ్చు, నీ పట్ల ఉన్నతమైనటువంటి సహాయాన్ని పరలోకమందున్నటువంటి దేవుడు జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమును తన ఉన్నతమైనటువంటి మహత్తు కలిగిన మాట ద్వారా జరిగించు దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముకున్న వాళ్ళు, విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, దేవుని మీద ఆనుకున్న వాళ్ళు, ఆధారపడిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు సిగ్గుపడలేదు, తల దించలేదు, ఓడిపోలేదు, జారిపోలేదు, పడిపోలేదు. తల ఎత్తుకొని బ్రతికేటట్లుగా దేవుడు చేశాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. కేవలం
ప్రార్థన. ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ వచ్చి మరలా దేవుని యొక్క పనిని, మందిరాన్ని వాళ్ళు ప్రారంభించడానికి గల ఒకే ఒక కారణం ప్రార్థన, ఉపవాస ప్రార్థన. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము కూడా వారానికి ఒక రోజు, అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఒక పూట ఉపవసించి ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉంటే శరీరానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ కుటుంబంలో గడ్డు సమస్యలు, ఆటంకంగా ఉన్న సమస్యలు, నెరవేర్చబడని కార్యాలు, ఇప్పటి వరకు జరగని ప్రతిదీ నీ ఉపవాస ప్రార్థన ద్వారా నిన్ను పట్టి పీడిస్తున్న అప్పులు, రోగాలు, దయ్యాలు, సమస్యలు అన్నీ వదిలిపోయి నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. గొప్ప కార్యాన్ని జరుగుతుంది. నువ్వు సిగ్గుపడవు, తలదించుకొనవు. ఎక్కడ తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారిని ఆయన సిగ్గుపడనీయడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. తన జనులను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? ఆయన జనములను సిగ్గుపరిస్తే ఆయన్ను సిగ్గుపరిచినట్టు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుపాపను ముట్టునని చెప్పిన వాడు నీకు సిగ్గు కలిగితే ఆయనకు అవమానం కాదా? అందుకే దేవుడు నిన్ను సిగ్గుపడనీయుడు, తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు. చేయాల్సింది ఒకటి ఎజ్రా చేసినట్టుగా అహావా నది దగ్గర ఉపవసించి ప్రార్థన చేయాలి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యము చివరి మాటను మనము చదివితే, నాకు సిగ్గు తోచెను. రాజును అడగడానికి నాకు సిగ్గు తోచెను. అందుకేం చేశాడు? 21వ వాక్యాన్ని చదివితే అక్కడ చక్కటి మాట వ్రాయబడి ఉంది. ఏమని? అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లును ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర అమ్మా ఉపవాసముండుడని ప్రకటించి తిని మేమందరము ఉపవాస ప్రార్థన చేశాము. శుభప్రదమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు కలగజేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ సర్వోన్నతుడైనటువంటి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చచ్చుదెబ్బలు కాదు, కొంచెం గట్టిగా కొట్టాలి. 31వ వాక్యాన్ని చదవండి ఒకసారి. 12వ దినమున అహావా నది నుండి బయలుదేరగా. అహావా నది నుండి బయలుదేరారంటే అర్థం ఏమిటి? ఉపవాస ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, కన్నీరు విడిచి, దుఃఖపరుచుకొని, బ్రతిమిలాడి. ఉప్మా తినేసి కాదండోయ్, గుడుగుడులు తినేసి కాదు, గుగ్గుళ్ళు తినేసి కాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అహావా నది దగ్గర నుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్ములను తప్పించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పించాడా? తప్పించలేదా? శుభప్రదమైన ప్రయాణం కలిగిందా లేదా? మాకును మా చిన్నవారికిని మాకు కలిగిన ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా, శత్రువుల విషయంలో మాకు ఏ ఆటంకము లేకుండా క్షేమము కలుగునట్లుగా దేవుడు మమ్మల్ని తప్పించాడు, మమ్మలను రక్షించాడు, విడిపించాడు. కయ్యానికి కాలు దువ్వుతూ కసాయి వాడే కత్తి చేతబట్టి వచ్చినటువంటి ప్రతి శత్రువు చేతిలో నుండి దేవుడు విడిపించి వీరికి ద్వారాలు తెరిచి క్షేమాన్ని కలగజేసిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నిన్ను సిగ్గుపడనీయడు. శత్రువుల దగ్గర తల దించుకునేటట్లుగా చేయడు, తల ఎత్తుకునేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. అది నెరవేర్చబడబోతూ ఉన్నది. అది తప్పక నెరవేర్చబడబోతున్నది. అది తప్పక జరగబోతూ ఉంది. ఆయన కొరకు కనిపెట్టుకుంటే కార్యాలు జరిగిస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకుంటే సిగ్గుపడనీయడు. ఇంకొక మాటను కూడా నేను మీకు దేవుని యొక్క వాక్యంలో నుండి చూపిస్తాను, చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదివితే, నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు
మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. ఏం చేయాలట? కనిపెట్టాలట. కనిపెట్టాలి. యేసు ప్రభు చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత తన్ను తాను కనబరుచుకొని 40 దినాలు భూమి మీద సంచరించాడు. అనేకులకు తన్ను తాను చూపించుకున్నాడు. అర్థమైందండి? దేవుడని అర్థమవుతుందండి. సజీవ సమాధి చేసుకొని సమాధిలో దాక్కొని లేడాయన. ఆయన చనిపోయి పాతి పెట్టబడి రోమా ప్రభుత్వం సమాధికి ముద్ర కూడా వేసింది. ఆయన సమాధికి ముద్ర వేసింది. సైనికుల్ని కాపుదల కూడా పెట్టింది. సమాధి గుండెలను బద్దలు చేసి సమాధిని తెరచి మరణమును జయించి ప్రపంచంలో ఒకే ఒక సమాధి ఖాళీ చేయబడింది. అది యేసుక్రీస్తు సమాధి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనక మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. ఆయన సజీవుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. క్యాలెండర్లో నీకు నాకు 2 దినాలు ఉంటాయి. ఒకటి పుట్టిన దినం, రెండవది సచ్చిన దినం. ఎవరికైనా ఎంత గొప్పవాడికైనా 2 దినాలు ఉంటాయి క్యాలెండర్లో. ఒకటి పుట్టిన దినం, సచ్చిన దినం. నా యేసు ప్రభుకు ఒక్కడికే 3 దినాలు ఉన్నాయి. అది తిరిగి లేచిన దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైనట్లేదు మీకు? 3 దినాలు క్యాలెండర్లో ఉండేది నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక్కడికే. అది తిరిగి లేచిన దినం. మహానుభావులను చూడండి, సచ్చాడు, ఈరోజు చచ్చాడు, ఈరోజు పుట్టాడు, లేదా ఈరోజు పుట్టాడు, ఈరోజు సచ్చాడు. 2 దినాలు ఉంటాయి క్యాలెండర్లో ప్రతి మనిషికి. యేసు ప్రభుకు ఒక్కడికే 3వ దినం. అదేంటి అని అంటే తిరిగి లేచిన దినం, పునరుద్ధానుడైన దినం. ఆయన తిరిగి లేచి అందరినీ తీసుకొని వెళ్ళి బేతనయ్య వారికి చేతులెత్తి వారిని ఆశీర్వదించి తండ్రి వలన చేయబడిన యోవేలు ప్రవక్త ద్వారా వాగ్దానం, మనుషులందరి మీద పరిశుద్ధాత్మను కృమ్మరిస్తానని ఉంది. ఆ వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో గదిలో కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళంతా వచ్చి ఆ మేడగదిలో అలాగనే కూడి కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉంటే రావాల్సిన దినం వచ్చింది. వచ్చిన రోజే పరిశుద్ధాత్మను కృమ్మరించబడచ్చు కదా. 10 దినాలు అలాగనే వాక్యాన్ని వింటున్నారు. ఏక మనస్సుతో ఎడతెగక ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలు చేసి ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ చక్కగా రాసింది, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నారు. పేతురు నిలబడి అప్పుడప్పుడు ప్రసంగం చేస్తూ ఉన్నారు. అందరూ ఐక్యంగా ఆ గదిలో కూడుకొని ఉన్నారు. 120 మంది కూడుకొని ఉన్నారు. టైం వచ్చింది. టైం వచ్చిన తర్వాత తండ్రి వలన వినిన వాగ్దానము, యోవేలు ప్రవక్త ద్వారా చేయబడిన వాగ్దానము అందరి మీద కుమ్మరించబడింది. పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆ 120 మందితో మేడగదిలో సంఘాన్ని కట్టాడు. వాగ్దానం నెరవేర్చబడింది వాళ్ళ జీవితంలో. 100 సంవత్సరాలు పట్టింది ప్రవక్త ద్వారా. మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు ఖాళీ పేజీ ఉంది కదా. అంటే దేవుడు అక్కడుంటే 400 సంవత్సరాలు మాట్లాడలేదు, ఖాళీ పేజీ అది. యోవేలు ప్రవక్త నుండి పరిశుద్ధాత్ముడు కృమ్మరించేంత వరకు ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి. వాగ్దానం సంవత్సరాలు గడిచే కానీ ఆలస్యమైంది కానీ వాగ్దానము నెరవేర్చబడిందా, నెరవేర్చబడలేదా? ఒక సమయం ఉంది, నీకు ఇచ్చే సమయం ఒకటి ఉంది, ఆసన్నమై ఉంది. ఆలస్యమని అనుకోవద్దు. కనిపెట్టు, ఓపికతో కనిపెట్టు, సహనంతో కనిపెట్టు. నెరవేర్చే రోజు ఈ రోజుగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. అది తప్పక నెరవేర్చబడబోతూ ఉన్నది. అది తప్పక జరగబోతూ ఉన్నది. తప్పక నెరవేర్చి తప్పక దేవుడు జరిగించునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా. వీళ్ళు వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని నేను మీకు ఇంకొక మాటను కూడా చూపిస్తాను. ఒక కుంటి భిక్షగాడు ఉన్నాడు.
కుంటి భిక్షగాడు ఉన్నాడు. నలుగురు మోసుకొని వచ్చి ఆ మందిరం దగ్గర, శృంగారం అన్న దేవాలయం దగ్గర వదిలితే ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే వాళ్ళని అడుక్కునేవాడు. ఆ రోజు అపోస్తలులు ఆ శృంగారం అన్న దేవాలయం దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూశాడు వీళ్ళు కూడా వాడిని చూశాడు. అయ్యా కొంచెం ధర్మం చేయండి అని అడుక్కున్నాడు. వాళ్ళు ఏదో వేస్తారని వాళ్ళ వైపు చూశాడు. వీళ్ళు వాడిని చూసి వీడికి ఏదో కాస్త విశ్వాసం ఉన్నట్టుంది అని, బాబు మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తాము అని చెప్పి యేసు నామములో లెమ్మని ఆడి కుడి చేతిని పట్టుకొని లేపారు. ఎప్పుడైతే సేవకుడు వాని చేతిని పట్టుకున్నారో వాడిని చీలమండలమునకు బలము కలిగి వాడు దిగ్గున లేచి కూర్చున్నాడు. వాడు ఆలస్యం చేయలేదు, సడన్గా లేచి కూర్చున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ వింతగా ఉంది ఆ కార్యం. అక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. 3వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 5వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడున్న ఒక మంచి మాటను చూడండి. వాడు ఏమైనా దొరుకునని కనిపెట్టుకొని వారి యందు లక్ష్యముంచెను. చాలండి, నేను చెప్పానుగా. ఇంకా ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? కనిపెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుంది నాకు. వాని విశ్వాసం చూడండి. అయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవు. వాని నిరీక్షణ ఏమిటి? ఏదన్నా దొరుకుతుంది వాళ్ళ దగ్గర, ఏదో ఒకటి పొందుకుంటాను నేను, ఏదో ఒకటి దొరుకుతుంది. కనిపెట్టుకొని ఉన్నాడు. కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి. 2 చేతులు పైకెత్తి. కుంటివాడు ఇక ఆ కుంటితనం పోయింది. నలుగురి మీద ఆధారపడే పరిస్థితి పోయింది. ఒరే బాబు రారా నాయన బాబు నన్ను తీసుకెళ్ళరా అని బతిమిలాడుకునే పరిస్థితి పోయింది. అడుక్కుని వచ్చిన దాంట్లో వాటా ఇయ్యాలి కదా. రోజు ఎవరు తీసుకెళ్తారు? ఒకరోజు 2 రోజులు అంటే చేస్తారు. రోజు తీసుకెళ్ళాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి ఒకసారి 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. వాడు మోసుకొని పోబడుతూ ఉన్నాడట. ఇక ఆ పరిస్థితి పోయింది. దిగ్గున లేచి వాళ్ళతో కూడా నడుస్తూ దేవాలయానికి వెళ్ళి దిగ్గున లేచాడు. లేచినవాడు నడిచాడు. నడిచినవాడు గంతులు వేస్తూ వాళ్ళతో కూడా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఇప్పటి వరకు ఆ కుంటితనము అంటే ముందుకు సాగని నీ జీవితాన్ని, ముందుకు వెళ్ళని నీ కార్యాన్ని, ఆర్థిక పరిస్థితిలో, ఆరోగ్యం విషయంలో, నీకు కలిగిన విషయంలో ఒకవేళ ముందుకు లేక ఆపబడి అక్కడే ఆగిపోయిన ప్రతిదాన్ని తప్పక దేవుడు ద్వారాలు తెరిచి నీ పట్ల కార్యాన్ని జరిగించబోతున్నాడు. అది తప్పక నెరవేర్చబడబోతూ ఉన్నది. కార్యాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. తప్పక దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ఆలస్యము ఆయన పొరపాటున కూడా చేయడు, జరిగించడు. జరగవలసినటువంటి ప్రతిదీ నీ జీవితంలో ఉన్నతమైనటువంటి రీతిగా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ఎవరన్నా మోసుకొని పోయే పని ఉందా ఆయనకి? ఎవరి కోసం అన్నా వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని ఎదురు చూసే పని ఉందా? అక్కడే కూర్చున్న చోటనే అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఉండవలసిన పరిస్థితి వచ్చిందా? మన జీవితంలో కూడా ఇదే. ఎవరో రావాలి, ఏదో చేయాలి. ఎవరు రావట్లేదు, ఏం చేయట్లేదు. ఆ కుంటోడు ఎలాగైతే ముందుకు సాగి చేరాలనుకున్న దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడో మన పరిస్థితి కూడా, నేను ఇట్లా ఉండాలి, నేను సంపాదించుకోవాలి, నా కష్టానికి ప్రతిఫలము రావాలి అని అనుకుంటున్నాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా మన పరిస్థితికి సతికిలబడిపోయిన స్థితి. ఎవరో నన్ను మోసుకెళ్తారని ఎదురు చూస్తున్నాం, ఎవరు రావట్లేదు. ఇప్పుడు సమస్తము మారబోతుంది.
దేవుడు నీ చీలమండలమునకు నీ పాదమునకు ఆయన బలాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు దిగ్గున పడి ఉన్న స్థితిలో నుండి లేపబోతూ ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితి లేకపోతూ ఉన్నది. నీ ఆరోగ్య విషయాన్ని దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యంతో లేపబోతున్నాడు. లేచింది నడవకుండా మాంతదా? నడిచింది గంతులు వేయకుండా ఆగుతుందా? ముందుకు సాగే ఒక పనిని దేవుడు జరిగించబోతున్నాడు నీ జీవితంలో. నీ దుఃఖ దినములు సమాప్తములు అవ్వబోతూ ఉన్నాయి. నువ్వు పడ్డ బాధ, ఏడ్చిన ఏడుపు, విలపించిన వేదన అన్నిటినీ దేవుడు తొలగించి గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి తప్పక నెరవేర్చబోతున్నాడు, తప్పక జరిగించబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎంతమందికి చెప్పింటావు? ఎంతమంది దగ్గర ఏడ్చి ఉంటావు? ఎన్ని రాత్రులు బాధపడి ఉంటావు? ఎన్ని రాత్రులు కలతపడి ఉంటావు? ఎన్ని రాత్రులు ఇబ్బంది పడి ఉంటావు? ఎన్ని రాత్రులు నా కర్మ బ్రతికేదానికంటే చచ్చేదే మేలు అనుకుని ఉంటావు? ఎన్ని రాత్రులు వేదనతో కృంగిపోయి ఉంటావు? ఈ రాత్రి వాటన్నిటిని మర్చిపోయేటట్లుగా ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్న రాత్రి, తప్పక కార్యాన్ని నెరవేర్చబోతున్న రాత్రి, అది తప్పక జరిగించబోయే రాత్రి. ఈ రాత్రి దేవుడు ప్రారంభించబోతున్నాడు. అద్భుతం జరుగునుగాక, ద్వారం తెరవబడునుగాక, దిగ్గున లేచుదువుగాక, నడుచుదువుగాక, గంతులు వేదువుగాక, స్తుతిస్తూ దేవుని మహిమపరచుదువుగాక. కలువరి నాథుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కరములు చాచి చప్పట్లు కొడుతూ మహిమ కలిగినటువంటి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రి దేవుడు ద్వారాన్ని తెరవబోతున్నాడు. అద్భుతమైన సహాయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. కార్యం జరుగునుగాక. అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. దేవుడు చెప్పింది. మంచో చెడో పక్కన పెడితే మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎవరు చెడ్డవి కావాలని కోరుకోరు, మనం మంచి వాటిని కోరుకుందాం. పౌలు గారు అదే చెప్తాడు. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. చెడ్డదానిని అసహించుకోనండి, మంచి దానిని హత్తుకోనండి. ఈ రోజున జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్న దేవుడి బిడ్డలారా, మనందరి జీవితాలలో తప్పక దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. కనిపెట్టాలి. ఆ కుంటివాడి దగ్గర వెండి బంగారాలు లేవన్నా నాకేదో ఒకటి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. నాకు ఏదో ఒకటి ఇస్తారు, ఏదో తెలియదు. ఒక ప్రవచనాత్మకంగా ఒక సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ఈ నెల, ఈ సంవత్సరం ముగించక మునిపే ఏదో దేవుడు నీ జీవితంలో ప్రారంభించబోతూ ఉన్నాడు. నీ దగ్గరికి మనుషుల్ని పంపబోతూ ఉన్నాడు, కార్యాన్ని పంపబోతూ ఉన్నాడు. జరగబోతుంది. అద్భుతమైన సహాయాన్ని దేవుడు నీ కోసం జరిగించబోతున్నాడు. పరిచర్య కోసం జరిగించబోతున్నాడు, నా కోసం జరిగించబోతున్నాడు, మనందరి కోసం జరిగించబోతూ ఉన్నాడు. తప్పక జరగబోతూ ఉంది. నేను వేరే వాగ్దానం చేద్దామని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఈ నెల ఏం వాగ్దానం చెప్పాలంటే దేవుడు ఇదే ఇచ్చాడు, ఇది కాదులే వేరే చేద్దాంలే అనుకున్నాను. దేవుడు దాన్ని పక్కన పెట్టి ఇక్కడ కూర్చొని ఈ మాటలు పొందుపరుచుకొని మీకు చెప్తూ ఉన్నాను. తప్పక దేవుడు నెరవేర్చబోతున్నాడు, తప్పక దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. తప్పదు, ఖచ్చితంగా, షూర్లీ, కన్ఫర్మ్ దేవుడు జరిగించబోతున్నాడు. జరుగునుగాక. ఆయన మాట నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాలలో నెరవేర్చబడునుగాక. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను ఎట్లా ఏంటంటే అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే మృతి పొందెను. రెండవసారి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి నిమిత్తము. రేపు రాకల్లో ఎంతమందికి ఎత్తబడాలని ఉంది?
మనందరికీ ఉంది. ఎత్తబడాలంటే ఏం చేయాలా? ఆయన ఎప్పుడు వస్తాడు? యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఎప్పుడొస్తాడు నా ప్రియుడు? ఎప్పుడొస్తాడు యేసయ్య? ఎప్పుడు ఈ మట్టి శరీరం మహిమగల శరీరముగా మార్చబడుతుంది? ఎప్పుడు నేను యేసు ప్రభుని ఎదుర్కొంటాను? ఎప్పుడు ఆయన రాజ్యములో యుగయుగాలు ఆయనతో కూడా ఉండడానికి నేను కొనిపోబడతాను? పరిశుద్ధుల సమూహములో వేల దూతల పరివార గణములతో నిత్యము కొనయాడబడుతున్నటువంటి దేవుని ఆ నిత్య రాజ్యములో ఆకలి దప్పులు లేని రాజ్యము, కలవతలు కన్నీళ్లు లేని రాజ్యము, బాధలు ఇబ్బందులు లేని రాజ్యం, సూర్యచంద్రుడు లేని రాజ్యము, యుగయుగాలు జీవించే ఉన్నతమైనటువంటి రాజ్యంలో ఎప్పుడు నేను నిలిచి ఉంటాను? ఎప్పుడు నేను నిలిచి ఉంటాను? దానికోసం మీకు లోన్ శాంక్షన్ అయింది అని చెప్పిన వెంటనే ఎప్పుడొస్తుంది లోన్, ఎప్పుడొస్తుంది లోన్, ఎప్పుడొస్తుంది లోన్, ఎప్పుడొస్తుంది లోన్, ఎప్పుడు ఎప్పుడు అని కనిపెట్టుకొని ఉంటాం. ఇదిగో మీకు బిల్లు పడుతుంది అంటే ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుంది. పని చేసిన తర్వాత గట్టెక్కిన వెంటనే ఏంటి మరి సాయంత్రం ఇస్తానులే, సాయంత్రం ఎప్పుడవుతుంది, సాయంత్రం ఎప్పుడవుతుంది. చేసిన దానికి, వచ్చేదానికి, ఇచ్చేదానికి కనిపెట్టుకొని ఉంటాం కదా. రాకడకు కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 1వ అధ్యాయము 21వ వాక్యం. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండిరి. తలలు పైకెత్తండి చెప్తా. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుకున్నారు. జకరియా ఎవరు? జకరియా ఎవరు? యాజకుడు. జకరియా ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాడు ధూపం వేయడానికి. ప్రత్యక్షపు గుడారంలోనికి ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ఇంత టైం అని ఉంటుంది. గుడారంలో దీపవృక్షం దగ్గరికి, ధూపవేదిక దగ్గరికి, సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి ఇంత సమయం. ప్రధాన యాజకుడికి గంటలు కలిగిన నిలువుటంగి ఉంటుంది, బంగారు గంటలు కలిగింది. ప్రధాన యాజకుడు ఆయన కదులుతూ ఉంటే గంటలు టంగ్ 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 అని మోగుతూ ఉంటాయి. ప్రధాన యాజకుడి నడుముకి పెద్ద తాడు ఉంటుంది. గంటల శబ్దము రాలేదు అంటే సచ్చాడని, ఆలస్యమైంది అంటే సచ్చాడని. ఈ టైం ఉంటుంది. దీపవృక్షం దగ్గర ఎంత టైము, ధూపవేదిక దగ్గర ధూపం వేయడానికి ఎంత టైము, రొట్టెలు సరి చేయడానికి వెళ్ళినప్పుడు ఇంత టైం. ఈయన ధూపం వేయడానికి వెళ్ళాడు, ఇంత టైం అని ఉంటుంది. ఆ టైం లోపల రాలేదు అంటే సచ్చాడని. ధూపం వేయడానికి వెళితే ఆ ధూపవేదిక దగ్గర ప్రకాశమానుడైనటువంటి దేవదూత నిలబడి జకర్యాతో మాట్లాడుతున్నాడు. నీకు బిడ్డ కలగజేయబోతున్న నీ ప్రార్థనలు దేవుని సముఖంలో వినబడినాయి, భయపడద్దు. నీ వయసులో నాకు పిల్లడు పుట్టడం ఏంటి అని చెప్పేసి ఆయన కొంచెం సందేహపడుతున్నాడు. జనాలేమో టైం అయిపోతుంది ఇంకా రాలేదేంటి జకర్యా టైం అయిపోతుంది కదా ఇంకా రాలేదేంటి, ధూపం వేయడానికి వెళ్ళిన జకర్యా రాలేదేంటి అని ఎదురు చూస్తున్నారు. దేవదూతతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆలస్యమైంది, ఇంకా అమ్మో జకర్యా రాలేదు కదని లోపలికి రాకూడదు. పొరపాటున లోపలికి వెళ్ళారా సస్తారు. ఆలస్యమైంది. ప్రజలు బయట ఏం చేస్తున్నారు? ఏం చదివా మరి చెప్పరే. బయట ప్రజలు ఏం చేస్తున్నారు? జకర్యా కోసము అలాగ కనిపెట్టుకొని చూస్తున్నారు. వచ్చాడు, వెళ్ళాడు, ఆ మాట కాస్త పక్కన పెడితే జకర్యా ఎవరంటే యాజకుడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా యాజకుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరండి?
యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి మీరు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. జకరియా ప్రధాన యాజకుడు, జకరియా యాజకుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. జకరియా గుడారంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తూ ఉన్నాడు. మరి ప్రధాన యాజకుడైన యేసయ్య ఏం చేస్తున్నాడు? రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, పరలోకానికి వెళ్ళి, జకరియా ఎలాగైతే గుడారములో, ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి ధూపం వేస్తున్నాడో, మన కొరకు మన ప్రధాన యాజకుడైన యేసయ్య తండ్రి దగ్గర మనందరి కోసము విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. జకరియా రావడం ఆలస్యమైంది. మన ప్రభు కూడా ఇదిగో వస్తానని చెప్తూ ఉన్నటువంటి ఆ మాట కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అంటే దయ చూపాలని. పేతురు పత్రికలో ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే అనేకులు మారు మనస్సు పొందాలని. మన కోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మనము సరిపెట్టుకొనవలసినవి, మనము చక్కబెట్టుకొనవలసినవి, దిద్దుకొనవలసినవి, మనము సరి చేసుకొనవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ సరి చేసుకోవడానికి దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. సరి చేసుకుంటూ, చక్కబెట్టుకుంటూ, దిద్దుకుంటూ, వాక్యం అనే నిలువుటద్దం ముందు నిలబడి సరి చేసుకుంటూ, ప్రధాన యాజకుని కొరకు, జకరియా కొరకు ప్రజలు కనిపెట్టినట్లుగా, జకరియా కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు మనము ఎదురు చూచువారముగా మార్చబడాలి. ఎందుకంటే ఆయన ఎవరి కోసం వస్తాడంటే, మొదటిసారి అనేకులకు రక్షణ కలగజేయడానికి, అర్పింపబడడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన పాపము లేకుండా రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు. ఎవరి కోసమయ్యా వచ్చేది నువ్వంటే, నా కోసము ఎవరైతే, రక్షణ కోసం ఎవరైతే ఓపిక కలిగి సహించి కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళందరి కోసం యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనిపెట్టుకుంటున్నామా? కనిపెట్టుకోకుండా దాటిపోతున్నామా? కనిపెట్టుకో. దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో ఉండు. దేవుడు నిన్ను నిలబెట్టిన చోట ఉండు. కనిపెట్టు, ఎదురు చూడు. గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. మరలా ఒక్కసారి వాగ్దానాన్ని చదవండి. వాగ్దానాన్ని ఒక్కసారి చదవండి. అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. మరలా చెప్తాను, చూద్దాం. అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. వద్దనుకుంటా మీకు. ఆమెను కూడా చెప్పట్లేదు. జరగకుండా పోవునుగాక అని నేను అన్నా. జరగాలి. అది తప్పక దేవుడు మీ జీవితం. మీరంటే మన్ను తిన్న పాములాగా మందంగా ఉంటే నేను కూడా ఉంటానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. సౌండ్ లేదు, సరిగ్గా లేదు, నచ్చలే నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది తప్పక నెరవేరునుగాక, అది తప్పక జరుగునుగాక. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్నీ అవును ఆమేనని నిశ్చలమై ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చునుగాక.
దేవునికి స్తోత్రం కలుగునగాక. అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఈ మాట ఇచ్చిన దేవుడు, మాటను నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో సంచరించబోతూ ఉన్నాడు, కార్యాన్ని జరిగించబోతున్నాడు. తప్పక అది జరుగునుగాక, నెరవేర్చబడునుగాక, సమకూర్చబడునుగాక, ఆగిపోయినవన్నీ మరలా ప్రారంభించబడునుగాక, జరగని కార్యం జరుగునుగాక, కార్యాలు సఫలమగునుగాక, దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక, జరగవలసినవన్నీ నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. మారు మాట మాట్లాడకుండా మోకాళ్ళ మీదకి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం.